ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ రాత్రంతనైనా మమ్మల్ని కాచి కాపాడి సుఖనిద్రను ప్రసాదించినందుకు మీకు వందనములు దేవా, స్తోత్రములు. కన్న తండ్రి, ఉదయాన్ని చూడక ఎందరో మరణించారు తండ్రి. మాకైతే తండ్రి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి మా జీవితాలలో తండ్రి మరో రోజును ప్రసాదించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఎందరోనైనా నీ పిల్లలు తండ్రినైనా వాక్యం చేతబట్టి అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను నైనా, వారిని కాపాడండి తండ్రి. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి, వారి కుటుంబాలను కాపాడండి తండ్రి. ఎందరో నీ బిడ్డలు తండ్రినైనా ఆర్థిక ఇబ్బందులతో రోగ పీడితులై తండ్రి చాలామంది ఉన్నారు నైనా, వారిని కాపాడండి నైనా, వారిని స్వస్థతపరచండి తండ్రి నైనా. ఎవరైతే తండ్రి నైనా నీ కోసం తండ్రి నీ పనిలో ఉంటున్నారు నైనా, వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో తండ్రి నైనా ప్రభుతో ప్రతిదినం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ పిల్లలకు నేను తోడుగా ఉండండి కన్న తండ్రి. ఇదిగో తండ్రి నైనా ఈ ఉదయకాలపు ప్రార్థనలో తండ్రి నైనా పాటల ద్వారాను నైనా మీ మాటల ద్వారాను నైనా మాకు తోడుగా ఉండమని కాపాడమని మీ ప్రియకుమారుడు మా నాథుడైన క్రీస్తు నామం అడిగి పడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా, జీవనదిని మా హృదయములు ప్రవహింపజేయుమయా, శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయా, శారీర క్రియలనియు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వర్ణింపగలవా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వర్ణింపగలవా,
పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుండ పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుండ నీ రూపము బల బుద్ధి నీతి ప్రభావ నీ రూపము బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్వర్ణింపగలవ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్వర్ణింపగలవ పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమ పరమానంద ప్రేమ భక్తులకిడుమ పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్వర్ణింపగలవ జనక కుమార ఘన మహిమ చెల్లించు దసరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువ వరదూతలైన నిన్వర్ణింపగలవ దేవుడు మన ఎడలు చేసిన ఎన్నో మేలులకు దేవుడు సృష్టించిన ఈ ఆకాశమును భూమిని మనం అడగక ముందే ఈ ప్రకృతినిచ్చిన దేవునికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఇచ్చిన దేవునికి మనం స్తుతులు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కనుక మనము కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రములు తండ్రి. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రములు తండ్రి. నోటి మాటల చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రములు తండ్రి. నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలుకు చెప్పిన నేలమంటితో నరులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కన్న తండ్రి. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువ, దేవాది దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపబడిన నామము గల దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి.
భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమీపింపరాని తేజస్తో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే కార్యములను జరుగును అని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మారని వాడా, మార్పు లేని వాడా, మాట తప్పని వాడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించును, నీవు నన్ను మహిమపరచుదు అని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకునని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను కన్న తండ్రి. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నిలుపుదనని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడువవలసిన మార్గంలో నీకు బోధించేదను అని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదనని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందునని చెప్పిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడా, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తివాడా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించి వారిని ఆదుకునివాడా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఇశ్రాయేలుల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి 6 నేల మీద ఇశ్రాయేలు నడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. ఆకాశము నుండి మన్నాను కురిపించిన ఇశ్రాయేలులను పోషించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. బండ నుండి నీళ్లు పుట్టించి ఇశ్రాయేలును దప్పిక తీర్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలులను నడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా ఎరుకో కోట గోడ కూల్చివేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఇశ్రాయేలుల కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలను ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. నోవహును తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రప్పించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధాని చేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. యెహోషువను ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపివేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలను జీవం పోసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్ని కురిపించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసిన అతనిని రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి.
షడ్రగు మేషగు అబెద్నగును అగ్నిగుండం నుంచి రక్షించిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. హానోకు ఏలియాలకు మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. తల్లిదండ్రులు లేని అనామకులైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. తండ్రి తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు తండ్రి నాయన నాటి నుంచి నేటి వరకు నైనా మీరు జరిగిస్తున్నా ఉన్నారు తండ్రి నాయన. తండ్రి మీరు జరిగించిన ప్రతి కార్యక్రమానికి నైనా మీకు కృతజ్ఞతలమై నైనా మీకు స్తుతులు స్తోత్రాలు చెప్పుకోవలసిన బాధ్యత మా పైన ఎంతైనా ఉంది కన్న తండ్రి నైనా మీకు స్తుతులు చెల్లించేదానికైనా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి నైనా మీరు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ఈ బైబిల్ గ్రంథంలోని మాటలు నైనా మేము ధ్యానించుతుండగానైనా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో తండ్రి నైనా ఈరోజు నేను చెప్పబోయే అంశం తండ్రి ఏదైతే ఉందో తండ్రి నైనా కుటుంబాలు నేను ఆశీర్వాదం పొందాలంటే నైనా ఏం చేయాలో నైనా నీ పిల్లలకు వినిపించుటకు సహాయం చేయండి తండ్రి నైనా. జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి తండ్రి నైనా. ఇదిగో తండ్రి నైనా వింటున్న వాక్యం తండ్రి విని విడిచిపెట్టక తండ్రి మా మదిలో ఉంచుకొని తండ్రి నైనా అనేక మందికి తండ్రి మేము చెప్పుటకు నైనా సహాయం చేయండి కన్న తండ్రి నైనా. ఈ ప్రార్థన క్రీస్తునామమును అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, కుటుంబాలు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుడు దావీదు కుటుంబాన్ని ఏ రీతిగా అయితే ఆయన కుటుంబాన్ని హెచ్చించాడో, ఆయన కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడో మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనము ధ్యానించుకుందామండి. ప్రియమైనటువంటి వారలారా, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందామండి. యెహోవా నలుదిక్కుల అతనిని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు నగరియందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. ఇక్కడ దావీదు గారు ఎన్నో యుద్ధాలు చేశారు. యుద్ధాలు చేసి ఒక దేవదారు మ్రానుతో దావీదు నగరాన్ని కట్టించుకున్నాడు. ఆ నగరంలో నివాసం ఉంటున్నాడు. కానీ ఒకానొక దినాన దావీదు గారు తన సింహాసనం తన నగరం నుంచి బయటకు వచ్చి చూసినప్పుడు దేవుని మందసము ఒక డేరాలో ఉన్నదన్న నిజాన్ని చూశాడండి. అది చూసిన దావీదు మనసులో నొచ్చుకున్నాడు. నేనేంటి, నా పరిస్థితి ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకుండే గొర్రెల కాపరిని, నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలుకు నన్ను రాజుగా చేశాడు కదా. నేనేమో దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు నేను నివాసం ఉంటున్నాను. కానీ ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఏంటి డేరాలోను మందసంలోనూ ఉన్నాడు అని చాలా బాధపడ్డాడండి దావీదు. చాలా బాధపడి నాతాను ప్రవక్తను పిలిపిస్తాడండి. నాతాను ప్రవక్తను పిలిపించి నాతానుతో అంటాడు, అయ్యా నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టియాలి అన్నప్పుడు నాతాను ప్రవక్త సరే నువ్వు కట్టించుము అని చెబుతాడండి. చెప్పిన తర్వాత దావీదు గారు ఒక బంగారు దేవాలయాన్ని
కట్టాలి అని ఆశయంతో ముందుకెళ్ళాడు. కనుక ప్రియులరా, ఈరోజు దేవుని పని చేయాలనే ఆసక్తి, దేవుని పనిలో ఉండాలనే ఆసక్తి ఈరోజు మనుషులకైనా మనకు లేదండి. కానీ దావీదు గారు 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఒకవైపు దేవుని మర్చిపోలేదండి. ఒకవైపు సింహాసనం మీద కూర్చోండి ప్రజలకు పరిపాలన చేస్తూ, ఒకవైపు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడండి. దేవునికి నేను ఏమి చేయాలి, దేవునికి నేను ఏదైనా చేయాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని గొప్ప మనసుతో దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడండి. కానీ దేవుడు అతని ఎంతగా వర్ధిల్ల చేశాడంటే, అతని కుటుంబాన్ని ఎంతగా వర్ధిల్ల చేశాడంటే మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుందండి. అలాగే దావీదు గారు చాలా సందర్భాలలో దేవుని గురించి గొప్పగా ఆలోచన చేశాడండి. 7వ వచనం, ఇశ్రాయేలీయులతో నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనా దేవదారు రావణమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతిరే అని నేనెన్నడైనా అంటినా అంటున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశాన్ని కనానికి నడిపించిన అప్పుడు వారికి నేను ఎన్నో మేలులు చేశాను. ఏ రోజు కూడా నాకు దేవదారు మ్రాణుమయమైన ఒక మందిరాన్ని నాకు కట్టాలి అని నేను ఏ రోజునే వాళ్ళని అడగలేదు. కానీ దేవుడు మాత్రం దావీదు గురించి ఆలోచన చేస్తున్నాడండి. ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే, దేవుడికి దావీదు ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నాడు. వేలాది నదులంత తైలం నీకు ఇచ్చినా కూడా నీకు ఇష్టం లేదయ్యా తండ్రి. అలాగే వేలాది పొట్టేలను నీకు ఇచ్చినా కూడా నీకు ఇష్టం లేదయ్యా కన్న తండ్రి అని దావీదు గారు దేవుని మనసు తెలుసుకున్నాడండి. దేవుని మనసు తెలుసుకొని దేవుని మందిరము కట్టాలని దావీదు గారు ప్రయత్నం చేస్తున్నారండి. అయితే ఇక్కడ దావీదు గారు ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేశాడో, ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేసి ఒక మందిరం కట్టాలనుకున్నాడో, దేవుడు కూడా దావీదు గురించి ఆలోచన చేశాడండి. దావీదు కుటుంబాన్ని నిరంతరము నిలపాలనుకున్నాడండి. నిరంతరము ఆ దావీదు కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని అనుకున్నాడండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 3-4 వచనాలు, నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదును, తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదునని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను, అబద్ధమాడను అంటున్నాడండి. అంటే దావీదుతో ప్రయాణం చేసినాడు. ఏం ప్రమాణం చేసినాడు? ఇదిగో నువ్వు నాకు ఒక మందిరం కట్టించావు కదా, నువ్వు నాకు చేసింది చిన్నదే, కానీ నేను నీకు చేసేది గొప్పగా. ఎలా గొప్పగా చేస్తున్నాను? నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను. ఎవరితో? దావీదుతో దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. నిత్యము నీ సింహాసనమును స్థిరపరిచేదను. నిత్యము ఆ దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాను అని అంటున్నాడండి. తరతరముల వరకు, నీ తరమే కాదు, నీ పిల్లల తరమే కాదు, నీ పిల్లల తరము నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను ఎప్పుడు అబద్ధమాడను, నిత్యము నీ సింహాసనాన్ని స్థిరపరుస్తున్నానని దేవుడు చెబుతున్నాడండి. ఈరోజు ఆయన కుటుంబం వర్ధిల్లడానికి కారణము ఆయన దేవుని గురించి ఆలోచన చేయడమేనండి. ఈరోజు మన కుటుంబాల గురించి ఆలోచన చేస్తే ఒక 20 ఏళ్ళ కిందట, ఒక 30 ఏళ్ళ కిందట మన కుటుంబాలు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి. కానీ మన జీవితాలు ఈరోజు సుఖ సంతోషాలు లేవా? ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని పిల్లల కోసము
పిల్లల కోసం సంపాదించాము, పిల్లల కోసం ఇల్లులు కట్టించామని దేవుణ్ణి మర్చిపోయిన దాఖలాలు లేవా? ఈరోజు ఎందరో సన్మానాలని, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసము ప్రయాసపడుతున్నారండి దేవుని మరిచి. కానీ దావీదు గారు ఎంత సమృద్ధిగా దేవుడు దీవించినా దేవుణ్ణి మర్చిపోలేదండి. ఈరోజు మనుషులమైన మనము, ఈరోజు మనిషిగా బ్రతుకుతున్న మనము మన స్వార్థం కోసము దేవుణ్ణి పక్కన పెడుతున్నామండి. ఏ రోజైతే మనకు ఆస్తి అంతస్తులు చేకూరుతున్నాయో, ఏ రోజైతే మనకు డబ్బులు చేకూరుతున్నాయో మనం దేవుని మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతున్నామండి. కానీ దావీదు గారు అలా చేయలేదండి. దావీదు గారు అలా చేయలే. దావీదు దేవుని పాదాల చెంత ఉన్నాడండి. దేవుని పాదాల చెంత ఉండుటకు గాను దేవుడు అతని కుటుంబాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 35-37 వచనం. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనమును సూర్యుడునంత కాలము నా సన్నిధిని ఉండుననియు అంటాడు. అంటే సూర్యుడునంతకాలం అతన్ని సంతానాన్ని శాశ్వతంగా ఉంచుతాను అని దేవుడు అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తుల వారి కూడా ఇతని సంతానంలోనే జన్మించాలని దేవుడు నిర్ణయించుకున్నాడండి. అంటే యుగ యుగములు ఆయన సంతానం ఉండాలి. యూదులు ఎప్పటికీ ఉండాలండి. ఉండాలని వారి మీద ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు పనినా నేటికి యూదులు ఉన్నారండి. అంటే దేవుడు మాట స్థిరపరిచాడు. దేవుడు దావీదుకు వాగ్దానాన్ని ఇచ్చాడు. అంటే మీ కుటుంబం స్థిరపరచాలంటే యుగ యుగములకు మీ వంశావళులు ఉండాలి, యుగ యుగముల వరకు ఉండాలని దావీదు గారికి దేవుడు వాగ్దానం చేశాడండి. అంతేనా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడంటే అబ్రహాం గారి కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే యూదా గోత్రంలోనే యేసుక్రీస్తు పుట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక తరతరాలుగా ఆ యూదా గోత్రము నేటికి ప్రబలిపోతుందండి. ఉన్న జనం తక్కువైనా దేవుడు అతని సింహాసనాన్ని, అతని వంశావళిని నిలబెట్టాలని దేవుడు ఆశపడ్డాడు కనుక అతని కుటుంబాన్ని, అతని వంశావళిని నేటికి ఈ భూమి మండలంపై ఉందంటే అతిశయోక్తి కాదండి. అంతేనా? లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆయన గొప్పవాడే. యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టి ఆయన గొప్పవాడు అయి సర్వోన్నతుని కుమారుడనబడును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును నిరంతరము ఆయనకిచ్చును. ప్రియులారా, ఏదైతే దావీదు ఆయన సింహాసనాన్ని పరిపాలన చేసినాడో ఆయన సింహాసనాన్ని నిరంతరం నిలబడాలంటే ఆ సింహాసనాన్ని ఏలేవాళ్ళు రావాలండి. అంటే ఇప్పుడు ఆయన సింహాసనాన్ని నిరంతరం యుగ యుగములు ఏలడానికి ప్రభు అయిన రక్షకుడు ఈ భూమి మీదికి వచ్చాడండి. అంటే యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలాలి, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండాలండి. యేసుక్రీస్తుల వారు తెలుసు మనకు భూమి మీదకి వచ్చి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆయన మాటల ద్వారా ఎంతోమందిని రక్షించి ఆయన మాటల ద్వారా ఎంతోమందిని ఆకర్షించాడండి. కానీ ఆయన స్థాపించిన ఈ క్రైస్తవం సంఘం ఏదైతే ఉందో అది యుగ యుగముల వరకు ఉండాలండి. అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే సంఘాన్ని స్థాపించాడో ఆ సంఘం అనే కుటుంబాన్ని నువ్వు ఈరోజు ఆలోచన చేయాలండి. ఆ
ఆ సంఘం అనే కుటుంబాన్ని నువ్వు ఆలోచన చేయాలి. దావీదు గారైతే దేవుని మందిరాన్ని నిర్మించాలని దావీదు గారు ఆలోచన చేశారు. ఈరోజు సంఘం అనే కుటుంబాన్ని నువ్వు ఆలోచన చేయాలండి. సంఘానికి వెళ్తున్నావా? సంఘానికి నీ కుటుంబం వెళ్తుందా? నీ పిల్లలు వెళ్తుండ్రా? ఈరోజు మనం ఆలోచన చేయాలండి. సంఘం గురించి నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీ కుటుంబం గురించి ఆలోచన చేస్తాడు. సంఘంలో నువ్వు ఒక సభ్యుడివై ఉంటివా? సంఘంలో నీ కుటుంబం అంతా, నీ భార్య పిల్లలందరూ సంఘంలో పాల్గొని సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటే గిన దేవుడు కూడా నీ కుటుంబంలో పాల్గొంటాడు. నీ కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదించబడతాడు. నిత్యము నీ కుటుంబాన్ని దీవించబడతాడండి. ప్రియ సహోదరులారా, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము లాస్ట్ మాట. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి శిరస్సుకు సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై. అంటే యేసుక్రీస్తు వారు ఒక శిరస్సుగా ఉన్నాడు. ఈ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆ సంఘానికి శిరస్సుగా ఉన్న నీవు ఒక అవయముగా నువ్వు అతకబడి ఉన్నావా? అతకబడి ఉంటేగిన దేవుని వలన కలుగు అభివృద్ధితో పొందుచున్నది. అంటే నీవు ఎప్పుడైతే శిరస్సుతో అతకబడి ఉంటావో నీవు కూడా అభివృద్ధి చెందుతావు. నీ కుటుంబం కూడా గొప్పగా అభివృద్ధి చెందుతుంది, దీవించబడుతుంది. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణంలో వర్ధిల్లులు అంటే సంఘంలో వర్ధిల్లుతారు. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలంలో వింటున్న ఈ వాక్యము ఏదైతే ఉందో, దావీదు గారు దేవునికి మందిరం కట్టాలని ఎంతగా ఆశించాడో, దావీదు గారి మనసు తెలుసుకున్న దేవుడు అతని కుటుంబాన్ని కట్టాలి. అతని కుటుంబాన్ని కట్టడమే కాదు, యుగములు అతని కుటుంబం ద్వారానే శాసించాలి, పరిపాలన చేయాలి అని దేవుడు అతని కుటుంబాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడండి. అలాగే ఈరోజు యేసుక్రీస్తుల వారు కట్టిన కుటుంబం ఏదైతే సంఘం అయితే ఉందో, ఆ సంఘం గురించి నువ్వు ఆలోచన చేస్తే ఆ సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటే దేవుడు నీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవిస్తాడు. కనుక దేవుని ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే మనము దేవుని గురించి ఆలోచన చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కన్నతండ్రి, ఈ ఉదయకాలంలో నేను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు తండ్రి, స్తోత్రములు. తండ్రి, ఎందరో తండ్రినైనా కుటుంబాలు తండ్రినైనా ఆశీర్వాదం పొందుకునే అవకాశం ఉన్నప్పటికీ తండ్రి దానిని సద్వినియోగం చేసుకోలేక తండ్రినైనా విఫలమవుతున్నారు. తండ్రి, ఏదైతే తండ్రి నీ గొప్ప మాటలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో అవి ధ్యానించితే తండ్రి మా జీవితాలలో మంచి మార్పులు వస్తాయని తండ్రినైనా మీ గ్రంథం ద్వారా మేము తెలుసుకున్నాం. తండ్రి, దేవుడు ఏదైతే తండ్రి దావీదు గారు ఏదైతే తండ్రినైనా నీ గురించి నేను గొప్పగా ఆలోచన చేశాడో తండ్రి, ఇదిగో తండ్రినైనా దావీదు గురించి మీరు అంతకంటే గొప్పగా ఆలోచన చేశారు తండ్రి. దేవా, ఇదో తండ్రి మీ పిరికెళ్ళు విప్పితే తండ్రి నేను ఆకాశ వాకిళ్ళు విప్పుతానని వాగ్దానం చేసిన దేవా తండ్రినైనా, మేము మా పిరికిళ్ళు ఎంత తండ్రి చాలా చిన్నవి తండ్రినైనా, మీరు ఆకాశ వాకిళ్ళు అంటే అవి చాలా పెద్దవి తండ్రినైనా, అవి ఊహకు అందని పెద్ద ఆశీర్వాదం తండ్రి. ఇదిగో తండ్రినైనా సంఘం అనే తండ్రినైనా మీ కుటుంబాల్లో తండ్రినైనా మీ కుటుంబం గురించి మేము ఆలోచన చేస్తే తండ్రి మా కుటుంబాలు దీవించబడతాయని మీరు చెప్పారు తండ్రి. ఇదిగో తండ్రినైనా ఎల్లప్పుడూ తండ్రి మీ కుటుంబంలో ఉండుటకునైనా మీ కృపను దయను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రినైనా వ్యాధులతోనైనా బాధలతోనైనా కుటుంబాల సమస్యలతో సతమవుతున్నారు తండ్రినైనా, వారిని కాపాడండి తండ్రి. వారి సమస్యల నుంచి విముక్తిపరచండి తండ్రి. రోగులను బాగుపరచండి తండ్రినైనా. తండ్రి,
మానసికంగా కుంగిపోయే వాళ్ళని నాయన లేవనెత్తండి తండ్రి. మీ హస్తాన్ని వారికి అందించండి దేవా. ఇదిగో గొప్ప దేవా, ఇదనైనా ఈ ఉదయకాలం తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన మా కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. నిత్యము నీ వాక్యం ద్వారా మా కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో దేవా, నీకు వందనములు స్తోత్రములు కన్న తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ఎందరో తండ్రి నాయన తాగుడుకు బానిసాయి నాయన. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తండ్రి. కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి తండ్రి నాయన. ఎందరో తండ్రి నాయన వ్యభిచారానికి నాయన అలవాటు పడి తండ్రి నాయన కుటుంబాలు చెట్టుకొకరై పుట్టుకొకరై నాయన అనాథలైపోతున్నారు కన్న తండ్రి నాయన. తండ్రి నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి మనసును అనుగ్రహించి నైనా కుటుంబాలను కట్టుకొనుటకు నైనా మీ వాక్యం వారికి అందించండి తండ్రి నాయన. సేవకులను కాపాడండి. వాళ్ళు చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు కన్న తండ్రి నాయన. గొప్పగానైనా మీ మాటలు చెప్పుటకునైనా కృపను దయను అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మానాథుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిస్థితులకును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.